తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, సహోదరి మనులారా, మనలో చాలామంది ఆడవారికి ఒక ప్రశ్న ఎక్కువగా ఉంటుంది. అది ఏమిటి అనగా, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, అదేవిధంగా నా భర్తకి ఎక్కడో ఎవరితోనో ఎఫ్ఐఆర్ నడుస్తుంది, నా భర్తకి నా మీద నమ్మకం లేదు, లేదా నాకు నా భర్త పైన నమ్మకం లేదు. ఇలాంటి విషయాలు ఇప్పుడున్న సమాజంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. సో దీనికోసం ఆడవారు చేయవలసిన పని, అదేవిధంగా అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా మనం ముందుగా గమనించుకోవాలి. ఎందుకంటే నా ప్రేమ సోదర మహాశివులారా, సహోదరి మనులారా, మగవారికి అంటే భర్తకి అవకాశం ఇవ్వనిదే ఏ భర్త కూడా భార్యని వదిలి, పిల్లల్ని వదిలి వేరే స్త్రీ వైపు తన ధ్యాస అస్సలు మళ్ళించడు. కానీ ధ్యాస మళ్ళించే యొక్క అవకాశం మనం ఇచ్చాము అంటే దానికి కారణం మీరే, అనగా భార్యలు. ఎందుకు అంటే నేను ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నాను అంటే, భర్త భార్య దగ్గర ఏ ప్రేమ అయితే కోరుకుంటాడో ఆ ప్రేమ గనుక అతనికి దక్కితే అతను పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడడు. కానీ ఎప్పుడైతే తనకి కావాల్సిన సంతోషం కానివ్వండి, కావాల్సిన అవసరాలు కానివ్వండి, కావాల్సిన కోరికలు కానివ్వండి, ఎప్పుడైతే తన భార్య దగ్గర నుండి తీరవో అప్పుడే మగవాడి యొక్క ఆలోచన మారుతుంది. అందుకనే ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే, ఆడవారు భార్యలు తన భర్తని అర్థం చేసుకోవాలి. అసలు నా భర్తకి ఎలా ఉండడం ఇష్టం, నా భర్త ఎలాంటి పనులు చేయడం వలన సంతోషంగా నాతో ఉంటాడు, నన్ను సంతోషంగా చూసుకుంటాడు, నా పిల్లల్ని సంతోషంగా చూసుకుంటాడు, నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటాడు, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అనే విషయాన్ని ఆడవారు ముఖ్యంగా గమనించాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో మనం కనుక ఆడవారిని చూస్తే, అందరినీ నేను అనట్లేదు, కొంతమంది మాత్రమే అంటున్నాను, ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళు ఏమిటి అంటే, నువ్వు ఎంతో నేను అంతే, నువ్వు సంపాదిస్తే నేను సంపాదిస్తాను, నువ్వు ఇంత ఖర్చు పెడితే నేను అంతే ఖర్చు పెడతాను, నీకు అంత ఆస్తి ఉంటే నాకు కూడా అంతే ఆస్తి ఉంది, ఇలా సరిసమానముగా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించండి, అల్లాహు తాలా ఆడవారిని పుట్టించింది మగవారి ద్వారానే. అంటే మగవారిలో నుండి ఒక వెన్నుముక్క తీసి అప్పుడు ఆడవారిని అల్లాహు తాలా పుట్టించడం జరిగింది. అలా అని చెప్పి మీరు తగ్గి ఉండండి అని నేను చెప్పట్లేదు. ఒకవేళ మీకు గనక మీ భర్త ప్రేమ కావాలి అనుకుంటే, మీ భర్త మీ వైపు కాకుండా వేరే పరాయి స్త్రీ వైపు చూస్తున్నాడు అంటే దానికి కారణం మనలో కూడా ఉంటుంది. అలా అని చెప్పి అందరూ భర్తలు అంటే అందరూ మగవారు అలానే ఉంటారని కూడా నేను చెప్పట్లేదు. కొంతమంది మాత్రమే అలా ఉంటారు. ఎవరికైతే వాళ్ళకి ప్రేమ దక్కదో, వాళ్ళు కావాల్సింది వాళ్ళకి దక్కదో, దాన్ని వెతుక్కుంటూ కూడా వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్తారో ఇంట్లో విషయాలు కానివ్వండి, ఇంట్లో ప్రేమ కానివ్వండి, భార్య పైన ప్రేమ కానివ్వండి, పిల్లలపైన ఉన్న ప్రేమ కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా ఇంట్లో ఏదైతే బాధ్యతలు తనకి ఉంటాయో ఆ బాధ్యతలన్నీ కూడా సరిగ్గా పట్టించుకోరు. అందువలన నేను మీకు తెలియజేసే విషయం ఏమిటి అంటే, మీ భర్తల్ని గమనించండి, వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకోండి, దాని ప్రకారంగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ భర్త దేన్నైతే నిరాకరిస్తాడో ఆ యొక్క పనుల నుండి మీరు దూరంగా ఉండండి. అతను ఏ విధంగా ఏ పనులు చేయడం వలన సంతోషిస్తాడో అలాంటి పనులు చేయండి. ఏదైతే ఇస్లాం ధర్మం ప్రకారంగా, ఇస్లాంకి ఏదైతే విరుద్ధం లేని పనులు ఉంటాయో అవన్నీ కూడా మీ భర్తకి కావాలి అంటే మీరు చేసి పెట్టండి. కానీ ఇస్లాం ధర్మం దేన్నైతే నిషేధిస్తుందో అలాంటి పనులు మాత్రం భర్త చెప్పినా ఎవరు చెప్పినా కూడా చేయవలసిన ఆజ్ఞ మీకు లేదు. నా ప్రేమ సహోదరి మనులారా, ఎవరైనా కూడా తన భర్త తనకి మాత్రమే సొంతం అవ్వాలి అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాలు ఏదైతే ఉన్నాయో వీటిని మీరు గమనించండి. కానీ మనం చేసే తప్పు ఇదే, నా భర్తకి ఎంత ప్రేమించినా కూడా నా భర్త నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మీ భర్తని మీరు సరిగ్గా ప్రేమిస్తే వాళ్ళు వేరే వాళ్ళ వైపు ఎందుకు వెళ్తారు? మీ భర్తకి కావాల్సింది మీరు ఇస్తే మీ భర్త యొక్క ధ్యాస ఎందుకు మళ్ళుతుంది?
మీ భర్తని మీరు బాగా గమనించుకుంటే, పట్టించుకుంటే, మీ భర్త ఏదైతే వద్దంటున్నాడో దాన్ని మీరు దూరంగా పెడితే, మీ భర్తకి ఏదైతే సంతోషమైన విషయాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటి కూడా మీరు చేస్తే మీ భర్త మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళడు. కానీ ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళకి ఎంత ప్రేమ చూపించినా, భార్య తన సర్వం సమస్తం మొత్తం చూపించినా కూడా కొంతమంది భర్తలకి చెడు వ్యసనాల వల్ల వాళ్ళు బయట వైపే చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఆడవారు చేయవలసిన పని ఏమీ లేదు, అల్లాహ్తో దుఆ చేయడం. అల్లాహ్, నా యొక్క భర్త యొక్క మనసు మార్చండి, తనకి నాపై ప్రేమ కల్పించండి, నన్ను బాగా చూసుకునే యొక్క భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి మీరు అల్లాహ్ ముందు మొరవేరుకోండి. మీరు ఎప్పుడైతే అల్లాహ్ ముందు మొరవేడుకుంటారో ఇన్షా అల్లాహు తాలా తప్పకుండా మీ భర్త యొక్క మనసు కరిగించి మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇన్షా అల్లాహ్ మీరు కూడా నమ్మండి. నా ప్రేమ సహోదరిమణులారా, మన భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణం మనమే అని చెప్పి మీరు చాలామంది అర్థం చేసుకోరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి. ఈ వీడియోలో నేను ఏదైతే విషయాలు తెలిపానో దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు బాగుపడతారు, మీ యొక్క సంసారం కూడా బాగుపడుతుంది, మీ భర్త కూడా మిమ్మల్ని వదిలి ఎక్కడికి కూడా వెళ్ళడు. అల్లాహు తాలా మనందరికీ ఇస్లాం ధర్మంలో అల్లాహ్కి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అదేవిధంగా ఎవరైతే తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీ యొక్క పేరు, మీ యొక్క ఊరు మెసేజ్ చేయండి. ఇన్షా అల్లాహ్ తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఉమ్రా ప్రయాణం చేయాలనుకుంటున్నారో అల్ ఆహిల్ ఉమ్రా ట్రావెల్స్లో మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇన్షా అల్లాహ్ మిమ్మల్ని మాతో సహా ధార్మిక పండితులతో సహా మీకు ఉమ్రా ప్రయాణానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.